హైదరాబాద్లో నెక్స్ట్ కోకాపేట ఎక్కడ వస్తుందని అందరికీ డౌట్ ఉంది. ఎవరిని అడిగినా ఒకటే ఆన్సర్ ఉంటుంది, అది కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అని. ఈరోజు మనం చూడబోతున్నాం కొల్లూరు గురించి పూర్తి డీటెయిల్స్ అండ్ టాప్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో ఎంత గ్రోత్ అవుతుందనే దాని గురించి కూడా తెలుసుకుందాము. అండ్ ఎండ్లో ఒక ఇంపార్టెంట్ ట్రూత్ చెప్తాను, మిస్ అవ్వకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం కొల్లూరుకి కనెక్టివిటీ అండ్ లొకేషన్ అడ్వాంటేజ్ చూసుకుంటే, కొల్లూరు అంటే ఇప్పుడు ఒక జస్ట్ ఏరియా కాదు, వెస్ట్ హైదరాబాద్లో ఫాస్టెస్ట్గా డెవలప్ అయిన హాట్స్పాట్ ఏదైనా ఉంటే కొల్లూరు అని చెప్తారు ఎవరిని అడిగినా. కొల్లూరుకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 2కి సరౌండింగ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. గచ్చిబౌలికి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, హైటెక్ సిటీకి డైరెక్ట్ కనెక్టివిటీ మనం చూసుకోవచ్చు. మనం ఐటీ హబ్స్కి డైరెక్ట్ 20 to 30 minutes టైంలోనే మనం రీచ్ అవ్వచ్చు అక్కడికి. కోకాపేట, నియోపోలిసు, తెల్లాపూర్కి వెరీ క్లోజ్ అనమాట కొల్లూరు ఎగ్జిట్ అనేది. సింపుల్గా చెప్పాలంటే సిటీ వర్క్ నుంచి మనం లివింగ్ పీస్ఫుల్గా కొల్లూరులో పాసిబుల్ అవుతుంది అనమాట. కొల్లూరు గ్రోత్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓవరాల్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కొల్లూరు తెల్లాపూర్ రోడ్డు వైడనింగ్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ రేడియల్ రోడ్ నెంబర్స్ మనకి 3 roads అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. వేలమల్ల వెళ్ళాలనుకుంటే మనకి అటు సైడ్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ రేడియల్ రోడ్ నెంబర్ 7 అని, 30 అని, 33 అని ఇలా డెవలప్ అవుతున్నాయి. బస్సు కనెక్టివిటీ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ మధ్యలో. ఫ్యూచర్లో మెట్రో అండ్ ఎంఎంటీఎస్ కూడా ఎక్స్టెన్షన్ రావచ్చు అని చూడవచ్చు అనమాట, ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయిన డెవలప్మెంట్ నెక్స్ట్ 5 yearsలో బూమ్ అవుతుందని మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న టాప్ కంపెనీలు అన్నీ ఇక్కడే మన కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశాయి. మై హోమ్, అపర్ణ, ప్రెస్టేజ్ గ్రూపు ఇవన్నీ కూడాను మనకి ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అంటే 2 BHK నుంచి 4 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్ వరకు కూడాను విల్లాస్ అవన్నీ కూడా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇక్కడ దగ్గర నాకు తెలిసి ఒక 50 రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ లివింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్మాల్ లేఅవుట్స్ నుండి లగ్జరీ టౌన్షిప్స్ వరకు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్టర్స్కి ఫుల్గా ఫ్రీడమ్ ఉంది చూజ్ చేసుకోవడానికి ప్రజెంట్ ఉన్న టైంలో. మనము ఈ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2020లో 2500 నుంచి 3000 per square feet ఉండేది. ఇప్పుడు చూసుకుంటే 8000 నుంచి 9000 వరకు రేంజ్లో ఉంది. అంటే నెక్స్ట్ 3 to 5 yearsలో మనకి హ్యూజ్ అప్రిషియేషన్ అనేది జరిగిందనమాట. ఇంకా ఐటీ క్యారిడర్ కన్నా కొంచెం అఫోర్డబుల్ ఉంది, అందుకే డిమాండ్ హెవీగా పెరిగిందనమాట. ఎవరు కొంటున్నారు అంటే ఐటీ ఎంప్లాయీస్, ఫ్యామిలీస్, స్కూల్స్ నియర్ బై ఉన్నాయి కాబట్టి. ఎన్ఆర్ఐస్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎన్ఆర్ఐస్ బాగా కొన్నారు. రీజన్ సింపుల్ అండి, సిటీ దగ్గరగా ఉంది, పీస్ఫుల్ లైఫ్ అండ్ ఫ్యూచర్ స్ట్రాంగ్ గ్రోత్. ఇంకా అంతేకాకుండా ఓఆర్ఆర్కి నియర్ బై మనకి చాలా కనెక్టివిటీస్ కూడా ప్రాబ్లం లేదు కాబట్టి బాగా గ్రోత్ ఇక్కడ జరిగిందనమాట. నెక్స్ట్ 5 to 10 yearsలో కొల్లూరు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఆల్మోస్ట్ కోకాపేట కంటే ప్రీమియం జోన్గా కూడా మనం అవ్వచ్చు. నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ ఎఫెక్ట్ ఇక్కడికి వస్తుంది కంపల్సరీగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యాక ప్రైజెస్ డబుల్ అయ్యే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఎర్లీ ఇన్వెస్టర్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడే అనమాట. ఒక హానెస్ట్ పాయింట్ ఏంటంటే చెప్తాను, కొన్ని ఏరియాల్లో ఇంకా డెవలప్మెంట్ కంప్లీట్ కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం స్లోగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి. సో బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయకండి, ఆల్వేస్ హెచ్ఎండి డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ విజన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సింపుల్గా చెప్పాలంటే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఫ్యూచర్లో హైదరాబాద్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్ట్స్ గ్రోత్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ఫ్యూచర్లో మంచి మ్యాసివ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొల్లూరులో ప్లాట్స్, విల్లాస్ ఈ ఏరియాలో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి